దూతలు ఎవరు? ఈ నలుగురు ఎందుకు బంధించబడ్డారు అని మనము ఆలోచన చేయాలి. ప్రభువు శిక్షలో ఉన్నారు. అందువల్ల ఇక్కడ 2 పేతురు 2:10 శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినం వరకు కావలిలో ఉంచుటకు ప్రభు సమర్థుడు. ఆ బలమైన ఫాలన్ ఏంజల్స్ని, దయ్యములను బంధించి తీర్పు వరకు కావలిలో ఉంచుటకు దేవుడు సమర్థుడు అని మనకు ఇక్కడ వ్రాయబడి ఉంది. కావలిలో ఉంచాడు ఇప్పటి వరకు. వీరు తెగువగలవారును స్వేచ్ఛాపరులను అయి మహాత్ములను దూషింప వెరవక ఉన్నారు. కాబట్టి తెగువ కలిగిన వారు. వీరు ఎవరు? నెఫీనీయులు అని మనము అర్థం చేసుకోవాలి. ఇట్టి బలవంతులు, ఏంజల్స్కి, దేవదూతలకు, మానవులకు పుట్టిన వారు. అయితే దేవదూతలకు సంయోగిత సామర్థ్యత ఉందా అనే మాట కన్నా అవి దయ్యములు కాబట్టి ఆ స్త్రీల లోపలికి దూరి ఏమైనా చేయగలవు. దయ్యముల ఆత్మలు కాబట్టి నెఫీనులు పుట్టారు. ఈ నెఫీనులు అధికమైన బలము గలవారు. దేవదూతలు వారికంటే మరి అధికమైన బలమును శక్తియు గలవారు అయినను వారు మృగముల వలె ఉండి తమ దుష్ప్రవర్తనకు ప్రతిఫలముగా హాని అనుభవించడానికి నాశనమునకు కావలిలో ఉంచి ఉన్నాడు దేవుడు. నెఫీనీలు, ఈ యొక్క విషయాన్ని మనము సంఖ్యాకాండం 13:33 చూడవచ్చు. నెఫీనీలు సంబంధులైన అనాక వంశపు నెఫీలీయులను చూచితిమి, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి అని ఆ కానాను దేశమునకు, ఆ యొక్క దేశము యొక్క స్థితిగతులను గమనించుటకు